అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం పళ్ళ సమస్యల గురించి. పళ్ళ సమస్యలు అనేది ఒకసారి వచ్చిన తర్వాత ఎంత మనం ధ్యానం చేసినా లేకపోతే ఇంకేదన్నా చేసినా కూడా బాగా బాధిస్తూ ఉంటాయి. వాటిని తట్టుకోవడం బాగా కష్టంగా ఉంటుంది. చిగుర్ల నుంచి చీము రావటం, చిగుళ్ళు నల్లగా రావటం, పళ్ళు కూడా నల్లటి మచ్చలు రావటం, పళ్ళు కూడా పుచ్చిపోతూ ఉండటం, ఆ పుచ్చిపోయిన దగ్గర ఎక్కువ పెయిన్ రావటం, ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఒక విధానం, రాకముందు ఒక విధానం. చిగుళ్ళు, చీము, నెత్తురు ఇవి వస్తూ కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేసుకునే విధానం కరక్కాయ పౌడర్. కరక్కాయ పౌడరు అమెజాన్లో దొరుకుతుంది. ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు, లేదా మన బయట చిల్లర కొట్టుల్లో కూడా అమ్మే దగ్గర దొరుకుతుంది కరక్కాయ పౌడర్. దాంతో మనం ఈ చిగుళ్ళని, పళ్ళని రోజుకొకసారి ఆ మర్దన చేసినట్టుగా కనుక ఆ వేలుతోటి చేసుకొని రుద్దుతూ ఉంటే తొందరలోనే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. పళ్ళు కూడా, కదిలే పళ్ళు కూడా గట్టి పడతాయి. ఆ చీము రావటం ఆగిపోతుంది, నెత్తురు గారటం ఆగిపోతుంది. కొంతమందికి పై ఏరియా అని ఉంటుంది, చిగుళ్ళు పైకి వెళ్ళిపోతూ ఉంటాయి, చిగుళ్ళని తినేస్తూ ఉంటుంది. దానికి కూడా ఈ కరక్కాయ పౌడరు బాగా పనికొస్తుంది. కొంతమందికి ఎటువంటి పుచ్చు లేకుండానే పళ్ళు తేలిగ్గా లూజ్ అయిపోయి కదిలి ఊడిపోతూ ఉంటాయి. దానికి కూడా ఈ కరక్కాయ పౌడరు బాగా పనికొస్తుంది. ఇది రోజుకొకసారి అప్లై చేసేలాగా చూసుకుంటూ, రోజు ఉదయం పూట కరక్కాయ పౌడర్ని అప్లై చేస్తూ, సాయంత్రం పూట మీ ఇంట్లో ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ని సాయంత్రం పూట తొంకొని పడుకునేలాగా ఏర్పాటు చేసుకుంటే చాలా బెస్ట్గా ఉంటుంది. ఈ కరక్కాయ పౌడరు ఫలితాలు చెప్పడానికి వీలు కాదు, అంత ఎక్కువ ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది, ఈజీగా పనిచేస్తుంది, మనం వాడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఉదయం పూట కరక్కాయ పౌడర్తో పళ్ళు తోముకోండి, సాయంత్రం పూట మీకు ఇష్టమైన మీ ఇంట్లో ఏ పేస్ట్ వాడుతూ ఉంటే ఆ పేస్ట్తో పళ్ళు తోముకోండి. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత, ఏదైనా భోజనం చేసిన తర్వాత, ఏదైనా తిన్న తర్వాత ఎక్కువ సార్లు పుక్కిలించి నీళ్లు ఊసే విధంగా కూడా అలవాటు చేసుకోండి. మీ చిగుళ్ళు, మీ పళ్ళు ఎక్కువ శాతం ఆరోగ్యంగా ఉండి మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఆరోగ్యానికి సంబంధించిన వీడియోల కోసం మన రవిరాజు హెల్త్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసం యూట్యూబ్ సెర్చ్లో రవిరాజు హెల్త్ అని నొక్కినా వస్తుంది, లేకపోతే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఆ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడొచ్చు. థ్యాంక్ యూ.